కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, వీళ్ళ మధ్య డైలాగ్ వార్ మీరు ఎట్లా చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు? తప్పెవరిది? నేను రెండు విషయాలు చెప్పగలను. ఒకటి, ఈరోజు సమాజంలో ఆడపిల్లల పట్ల ఎవడ పడితే వాళ్ళు దురుసుగా ఎలా పడితే అలా మాట్లాడడం ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. భానుప్రకాష్ అనే వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నగరి ఎమ్మెల్యేని అయ్యి ఉండి కూడా ఆయన రోజా విషయంలో ఆ 2,000 రూపాయలనే అసభ్యంగా మాట్లాడడం సమాజ హితం కాదు, కరెక్ట్గా సమాజంలో అది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఎందుకంటే ఎంత కాదన్నా వాడు 2 సార్లు ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్. అండ్ ప్రజాస్వామ్యంలో ఓటములు గెలుపుల్ని మీరు బేరీజ్ వేసుకునే దగ్గర ఓటమి చెవి చెందిన వాళ్ళని మీరు ఎలా కౌంటర్లో మాట్లాడవచ్చు అన్న డిస్కషన్ లేదు. మీరు ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు అభియోగాలు మోపుతున్నారు. సో ఫార్ ఇవాళకి 13 నెలల మీ పరిపాలనలో ఒక్క అభియోగాన్ని ఆవిడని ప్రూవ్ చేయలేకపోయారు. ఆడుదాం ఆంధ్రాలో రోజా ఇంకా అరెస్ట్ అని తెప్పల స్థానాల్లో తెత్తినోరు కొట్టుకొని చచ్చారు తెల్లారేసరికల్లా. కానీ అవుట్కమ్ ఈరోజు అసెంబ్లీ వేదికగానే అనాపేసలతో లెక్కలు చూపించిన తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్స్టెండెడ్ డిస్కషనే లేదు. సో ఏదో విధంగా హ్యూమిలియేట్ చేద్దాం అన్న దగ్గర వ్యక్తిగత హననానికి దిగుతున్నారు. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకళ్ళు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇంకోళ్ళు భానుప్రకాష్ గారు. ఎవరు? గాలి భానుప్రకాష్ గారు. వీళ్ళిద్దరు నాన్నగారుల లెగసీ చూస్తే ఒకరు గాలి ముద్దుకృష్ణనాయుడు గారు అబ్బాయి, ఇంకోటి గాలి ఎవరు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఫాదర్ల లెగసీ చూస్తే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఒక టాల్ పర్సనాలిటీస్. ముఖ్యంగా ముద్దుకృష్ణనాయుడు గారి భాష కానీ ఆయన సమాజంలో వ్యక్తిగతంగా అతను నడవడికి కానీ ఈరోజుకి కూడా చరిత్రలో నిలిచిపోయే విధంలోనే ఉంటాయి. అండ్ మోర్ అతను ప్రెస్ మీట్లో జర్నలిస్టులను కూడా గడగడలాడించేవాడు అతని పదజాలాలతో. కానీ అతను తిరిగి ఏ విధంగా అటాక్ చేస్తాడన్న దానికి చాలామంది మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా చాలా ప్రిపరేషన్ లేకుండా క్వశ్చనేర్ అన్నది ఏది పడితే అదైతే అతని దగ్గర నుంచి ఆయన గలం నుంచి వచ్చే బుల్లెట్లు తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అతను ప్రతి విషయం మీద పూర్తి అవగాహనతోనూ పార్టీ తన భుజస్కంధాల మీద వేసుకుని మాట్లాడే విధానంలో ఏ రోజు కూడా ఒక అసభ్య పదజాలను కానీ ఆయనలో కూడా తెలుగుదేశంలో నగరి నుంచి రోజా గారు ఉండి బయటికి వెళ్ళి కొన్ని తీవ్ర పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ఏ రోజు కూడా ఆవిడ అసభ్య పదజాలతో ముద్దుకృష్ణనాయుడు గారి దగ్గర నుంచి ఇలాంటి తీవ్రతను ఎదుర్కొన్న ఉదంతం లేదు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో వీళ్ళ ఫాదర్స్ లెగసీస్ని కంటిన్యూ చేసే దగ్గర ఇవాళ అదే తెలుగుదేశం పార్టీలో ఎంత కాదన్నా ఒక గాలి ముద్దుకృష్ణనాయుడు గారి అబ్బాయిగా అండ్ బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారి అబ్బాయిగా వీళ్ళిద్దరూ చేస్తున్న కోతి పనులు కొంతవరకు నిలువరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అది కూడా తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే గతంలో సత్యవేడ్ ఎమ్మెల్యే అనుకుంటా ఒక అమ్మాయి విషయంలో చేసిన పనికి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు, స్పాన్ ఆఫ్ నో టైం అతను సస్పెండ్ చేయడం జరిగింది. తదనంతర పరిణామంలో రీసెంట్ పాస్ట్లో జనసేన పార్టీ కొన్ని విషయాల్లో చాలా కేటగరికల్గా ఫుడ్ డౌన్ చేసి ఆడపిల్లల పట్ల కానీ పార్టీలో వాళ్ళు చేస్తున్న కొన్ని విపత్కర పరిస్థితుల్ని, ఉదాహరణకు కిరణ్ రాయల్ కానీ ఈ అమ్మాయి రీసెంట్గా వినూతార్ తను కూడా కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తన్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అండ్ బహిష్కరించడం ఇలాంటివి చూస్తే రామారావు ఉదంతం ఏలూరు అండ్ ఈ పరిసర ప్రాంతాలు చూసినా ఈవెన్ ఇంక్లూడింగ్ తిరువూరులో ఎమ్మెల్యేతో తిరగబడ్డ ఆ ఇన్ఛార్జిని కూడా తృణప్రాయంగా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇవన్నీ కేటగిరీలో చూస్తే ద ప్రొయాక్టివ్నెస్ ఈజ్ ఓన్లీ షోన్ బై జనసేన, నాట్ బై ఎనీబడి అదర్ పార్టీ. ముఖ్యంగా ఇది మహిళల పట్ల ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సముచితం అన్న కోణం కనుక మీరు అత్యంతం గమనించగలిగితే ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. పార్టీ పరంగా అతని మీద ఏ విధమైన చర్యలు ఉంటాయా, లేకపోతే పార్టీ అతన్ని పబ్లిక్ డొమైన్లో సారీ చెప్పించడం ఇలాంటివి ఏదైనా చేస్తుందా అన్నది కూడా వేచి చూడాలి. అంటే నగరి వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మైనింగ్ మాఫియా వాటిల్లోనే అరెస్టులు చేస్తాము, కావస్తే కాళీపాకం టెంపుల్ దగ్గర మాట్లాడతాం నిరూపిస్తా అని చెబుతున్నాడు కదా భానుప్రకాష్. నేను చెప్తుంది అదే సార్, ఇవాళ వ్యక్తిగత దోషంలో పక్క పెట్టండి. రోజా గారు వ్యక్తిగతంగా ఆవిడ గురించి మాట్లాడే కన్నా మీరు తను డొమైన్లో, తన టెరిటరీలో, తన ఏరియాలో, తన ఏరాలో ఎంత అన్యాక్రాంతం జరిగిందో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మీరు ఆన్ రికార్డ్స్ తెప్పించుకోవడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బీయింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ ఎవిడెన్సెస్తో వచ్చి ప్రమాణాలను కాణిపాకం దండాలు ఎడతాం, ఓట్లు ఎడతాం, మాకు అనవసరం, దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. ఇవాళ మీరు ఎవిడెన్సెస్తో బయటికి పెట్టండి. ఎందుకంటే అరెస్ట్ చేయొచ్చు అంటారా? చేసి కంప్లైంట్ పెట్టండి. ఫస్ట్ ఎక్స్చెక్కర్కి ఇంత డ్యామేజ్ జరిగింది రెవెన్యూ డివిజన్కి, ఏది ఇవాళ నగరి పరిసర ప్రాంత రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ విధంగా మైనింగ్ త్రూగా ఇంత అన్యాక్రాంతం జరిగిందని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయండి, విచారణకు వెళ్ళండి, 41 నోటీస్ ఇచ్చి విచారణకు వెళ్ళండి, సిట్ అధికారిని వేయండి, ఎవరు కాదు అన్న వాటికి. ఇది ప్రజాస్వామ్యం. అంతేకాని ఆవిడ వ్యక్తిగతంగా ఏది పడితే దూషిస్తూ ఉంటే వై షుడ్ వి టాలరేట్? ఇట్ ఈస్ ఇట్ అ డెకరమ్ ఆఫ్ అవర్ సొసైటీ?
అండ్ స్త్రీలను గౌరవించే సమాజంలోనూ స్త్రీలను గౌరవించే భారతంలోనూ ఉండి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నేను కొన్ని డిబేట్లు చూస్తున్నాను 4 రోజులు బట్టి నేను పార్టిసిపేట్ చేసినాను. వాళ్ళు అప్పుడు చేశారు, వీళ్ళు ఇప్పుడు చేశారు, వీళ్ళు మాట్లాడుతున్నాం అంటే ఏంటిది? మీరు ఇంకోటి గమనిస్తున్నారు లేదు, ఈ తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకెళ్ళిన వైఎస్ఆర్సీపీ వల్లనే ఉపద్రవం ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరు వంశీ కానీ కోడాల నాని కానీ ఈ రోజే కానీ వీళ్ళతోనే తలకాయ పొలంలో తెలుగుదేశానికి. అలాగే అక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆవిడ ఇటు నుంచి అటు వెళ్ళి కాకరకాయలకు కేకరకాయింది. తెలుగుదేశంకి వెళ్ళగానే ఆ దుందుడుకు ప్రభావం అంతా ప్రభావితం అవుతుందా? మీరు అలా అబ్జర్వ్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ గమ్మునే ఉంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీలో ఎవడన్నా అనవసరమైన మాటలు అబాస్ పాలేపి పనికి మన చెత్త అక్కడ చూస్తున్నావా? ఇది ఎక్కడ విడ్డూరం నాకు అట్లే తెలియదు. అంటే సాధారణంగా మనకు బేసిక్స్ కరెక్ట్గా ఉంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఈజీ అవుతుంది అంటారు. ఫౌండేషన్ గట్టిగా లేనప్పుడు వ్యక్తిగత వ్యంజంటాలు పెంచుకుంటున్న వీళ్ళ వలన కదా అనవసరమైన ఉపద్రవాలు వస్తున్నాయి పార్టీల పరంగా.